వెల్కమ్ టు బులెటిన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ఏప్రిల్ నెలలో వచ్చేసాము. ఇక్కడ భారీ ఎత్తున వేసవి కాలంలో ఎండలు కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మరి రానున్న రోజుల్లో మరి ఈ వేసవి కాలం ఎలా ఉండబోతుంది, ఏంటి, దాని మీద ఫుల్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ సార్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి అసలు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? వేసవి కాలం వచ్చేసింది. మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఈ వేసవికాలంలో మార్చి మొదటి 2 వారాల్లో యాక్చువల్‌గా టెంపరేచర్‌లు చాలా ఎక్కువ పెరగడం జరిగింది. 40 డిగ్రీల వరకు మార్చి 14లోగానే వివిధ ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అటు తర్వాత మనకి ఈ వేసవికాలంలో జనరల్‌గా మనకి టెంపరేచర్‌లు ఎక్కువ పెరిగినప్పుడు ఉపరితల వాతావరణంలో మార్పుల వల్ల ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ అని ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు పడే అవకాశం ఉంటుంది. సో, అటువంటి వర్షాలు మనకి ఈ మార్చి 2వ వారం నుంచి ఇంచుమించు ఏప్రిల్ 3, 4 తారీఖుల వరకు కూడా మనకి రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఈ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, జల్లులు పట్టడం అనేది జరిగింది. దీనివల్ల టెంపరేచర్‌లు చాలా వరకు కంట్రోల్‌లో ఉండి నార్మల్‌గా ఉండాల్సిన టెంపరేచర్ల కంటే 2-3 డిగ్రీలు తక్కువగానే ఏప్రిల్ 2, 3 తారీఖుల వరకు ఉండడం జరిగింది. అటు తర్వాత మనకి ఈ వర్ష ప్రభావం చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం మనకి డ్రై వెదర్ ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు మనకి టెంపరేచర్లు అనేవి మళ్ళీ గ్రాడ్యువల్‌గా పెరగడం స్టార్ట్ అయింది. నిన్న చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మనకి 36-41 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరగడం జరిగింది. రానున్న 3-4 రోజుల్లో కూడా మరొక 2-4 డిగ్రీలు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు పెరిగే అవకాశం ఉంది. తదనుగుణంగా మనము వార్నింగ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మనకి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలోని 5 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, అంటే 41-44 డిగ్రీలు టెంపరేచర్ ఈ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 36-40 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. రేపు చూసినట్టయితే తూర్పులోని జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట కూడా మనకి ఆరెంజ్ అలర్ట్‌లోకి వస్తాయి. ఎల్లుండి మనకి నార్త్ తెలంగాణలోని మరొక 4 జిల్లాలు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల కూడా ఈ ఆరెంజ్ అలర్ట్‌లోకి రావడం జరుగుతుంది. గ్రాడ్యువల్‌గా 5th డేకి వెళ్ళిపోయినట్టయితే మనకి చాలా జిల్లాలు ఇటు తూర్పులోని జిల్లాలు, దక్షిణ జిల్లాలు, నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఓన్లీ సెంట్రల్ తెలంగాణ సిటీలో మటుకు 38-40 డిగ్రీల మధ్యన టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలన్నీ కూడా 41-44 డిగ్రీలు ఆరెంజ్ అలర్ట్‌లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటివరకు చూసినట్లయితే ఏ జిల్లాలో ఎక్కువ అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నట్టు తెలుస్తా ఉంది? మనకి ఇంతవరకు మహబూబ్‌నగర్ జిల్లాలో హైయెస్ట్ 41 డిగ్రీలు ఈ సీజన్‌లో రికార్డ్ అవ్వడం జరిగింది. జనరల్‌గా మనకి ఇటు నార్త్ తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ప్రాంతంలోను, తూర్పు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం ప్రాంతము, అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రాంతంలోను రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల కంటే అక్కడ టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి. అదే రకంగా ప్రస్తుతం కూడా ట్రెండ్ కొనసాగుతుంది. గతంలో ఇదే సమయానికి గత సంవత్సరంలో ఇదే విధంగా ఉండేనా? ఈసారి ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఈసారి యాక్చువల్‌గా మనం ఇప్పటివరకు కూడా ఈ రోజు వరకు కూడా నార్మల్‌గా ఉండాల్సిన టెంపరేచర్ కంటే 1 డిగ్రీ తక్కువగానే ఉన్నాం. ఎందుకంటే మనకి మార్చి నెలలో ఈ 15 రోజులు 3 వారాల పాటు మనం ఈ ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలులు, వడగళ్ల వానలు ఇవి పడటం వల్ల ప్రస్తుతం మనము నార్మల్ కంటే తక్కువే ఉన్నాము. మనకి ఓవరాల్ ఫోర్‌కాస్ట్ ఫర్ ద సీజన్‌లో కూడా మనం ఫస్ట్ వీక్‌లో విడుదల చేయడం జరిగింది. మార్చి, ఏప్రిల్ నెలలో మనకి తెలంగాణలో నార్మల్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. అంటే నార్మల్ టెంపరేచరే ఏప్రిల్ నెలలో వచ్చి 39-41.5 డిగ్రీల వరకు నార్మల్ టెంపరేచర్. అలాగే మే నెలలో చూసినట్టయితే 39-43-44 డిగ్రీల వరకు నార్మల్ టెంపరేచర్. సో, ఇదే రేంజ్‌లో మనకి ఉండే అవకాశం ఉంది. అయితే ఒక 2-3 జిల్లాల్లో ఈ రేంజ్‌ని మించి 1-2 డిగ్రీలు ఎక్కువగా కూడా నమోదయ్యే అవకాశం ప్రతి నెలలోనూ ఉంటుంది. అంటే ఇట్లా రైతులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఇట్లా భారీ ఎత్తున ఎండ కాస్తున్న సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది దీనికి సంబంధించి? ఈ ఎండ వేడిమి అన్నది మనకి ప్రధానంగా మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 3:30, 4 గంటల వరకు వేడిమి ఎక్కువ ఉంటుంది. సో, ఈ సమయంలో వీలైనంత వరకు బయట పని చేయడం తగ్గించుకోవడం మంచిది. కంపల్సరీగా పని చేయవలసిన వారు కూడా కంటిన్యూస్‌గా ఎండలో ఉండకుండా గంటకొకసారి నీడ పట్టుకొచ్చి ఒక 10-15 నిమిషాలు బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడము. ప్రతి గంటకోసారి ఒక గ్లాసుడు నీళ్లు తాగి హైడ్రేషన్ మెయింటైన్ చేయడము. అలాగే మజ్జిగ ఇటువంటి వాటిలో కొంచెము సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్‌లు పోకుండా శరీరంలో చూసుకోవడం
తీసుకోవడము, తలభాగాన్ని కవర్ అయ్యేలాగా టోపీ కానీ, తలపాగా ధరించడము, లైట్ రంగు దుస్తులు ధరించడము, ఇటువంటివి చేయడం వల్ల ఈ ఆరుబయట పనిచేసిన వాళ్ళు, అలాగే రోడ్డు మీద కూడా కంపల్సరీగా ప్రయాణం చేయవలసిన వారుంటారు. వారు కూడా హీట్ స్ట్రోక్ నుంచి రక్షణ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రెజెంట్‌గా ఎల్‌నినో అనే అంశం కొత్తగా వినిపిస్తా ఉంది. గతం 10 సంవత్సరాల కిందట వచ్చినటువంటిది ఇప్పుడు మళ్ళీ ఏర్పడే అవకాశం ఉందంట అంటున్నారు. ఎట్లా చూడొచ్చు ఇది ఏర్పడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? మనకి ఎల్‌నినో, లానినా సదరన్ ఆసిలేషన్ అని ఇది మనకి ఈ మాన్సూన్ విండ్స్ ఇవి ఒక గ్లోబల్ ఫినామినా. మనకి దక్షిణార్ధగోళం నుంచి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి మాన్సూన్ గాలులు రావడం జరుగుతుంది. అయితే పసిఫిక్ జలాలలో ఉన్న టెంపరేచర్‌లను బట్టి మనకి మాన్సూన్ ఫ్లో ఆధారపడి ఉంటుంది. ఈ పసిఫిక్ జలాలు భూమధ్య రేఖ సమీపంలోని పసిఫిక్ జలాలు కనుక 0.5 డిగ్రీస్ నార్మల్ కంటా పెరిగినా కూడా అది ఎల్‌నినో అంటారు. ఎల్‌నినో అంటే మనకి వచ్చే మాన్సూన్ ఫ్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో, ఈసారి మనకి జూన్ నెల నుంచి ఇటువంటి పరిణామం ఉండే అవకాశం కనిపిస్తుంది. దీని గురించి పూర్తిగా మనకి ఐఎండీలో విశ్లేషణ కంప్లీట్ కాలేదు. ప్రస్తుతం మనకి ఈ ఎల్‌నినో అలాగే ఐఓడీ అని మరొక ఫ్యాక్టర్ ఉంది. ఇండియన్ ఓషన్ డైపోల్ అంటాము. హిందూ మహాసముద్రం మీదుగా ఇవి వచ్చినప్పుడు. సో, ఈ ఐఓడీ, ఈ ఎల్‌నినో 2 కూడా ప్రస్తుతం న్యూట్రల్ పొజిషన్‌లో ఉన్నాయి. ఇవి జూన్ నాటికి ఎల్‌నినోగా మారే అవకాశం ఉందని ప్రస్తుతం తెలుస్తోంది. అయితే దాని ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? మోడరేట్ ఎల్‌నినోనా, లైట్ ఎల్‌నినోనా, సూపర్ ఎల్‌నినోనా, లేకపోతే దానికి ఐఓడీ కూడా హెల్ప్ చేస్తుందా? లేకపోతే ఐఓడీ దాని ప్రమాదాన్ని తగ్గిస్తుందా? అన్నదాన్ని మన అనాలిసిస్ మరొక 2-3 వారాల్లో పూర్తిగా రిలీజ్ చేయడం దీనివల్ల జరుగుతుంది. తెలంగాణకి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఈ మాన్సూన్ వాసం కావచ్చు. డెఫినిట్‌గా ఎల్‌నినో వచ్చినట్టయితే దేశంలోని అన్ని రాష్ట్రాల మీద దీని ఎఫెక్ట్ ఉంటుందండి. ఈ మనకి మెయిన్‌గా జూన్‌లోకి మాన్సూన్ పవనాలు ఎంటర్ అయిన తర్వాత జూలై, ఆగస్టు నెలల్లో తెలంగాణలో ఎక్కువగా వర్షాలు పడే సీజను. అయితే ఈ ఎల్‌నినో వచ్చినట్టయితే ఇటువంటి సైకిల్స్ మారిపోయి వర్షాలు ఏవో 4 రోజులు పడటము, మళ్ళీ బ్రేక్ ఎక్కువ వచ్చేయడము, దాని ద్వారా టెంపరేచర్‌లు పెరగడము, ఇటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది. జనరల్‌గా ఈ 5 డేస్ వాతావరణం సంబంధించి డీటెయిల్స్ ఇదంతా కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందనుకోవచ్చా సార్? ఇదే విధంగా కొనసాగుతుందా? ప్రస్తుతం ఈ 5 రోజులు ఇదే రేంజ్‌లో కొనసాగే అవకాశం ఉందండి. ఇది ఖచ్చితంగా అప్రమత్తం ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ 5 రోజులకు సంబంధించి అంటే ఏప్రిల్ 10థ్ ఈరోజు అయితే 5 రోజులకు సంబంధించి కూడా ఏ ఏ జిల్లాలకు సంబంధించి యెల్లో అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహబూబాబాద్‌కి సంబంధించి ఆ ప్రాంతంలో ఎండ ఎక్కువ కాసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలి. ఖచ్చితంగా ప్రయాణం చేసేవారు కూడా ఈ మధ్యాహ్నం టైంలో ప్రయాణం తగ్గించుకుంటే బాగుంటుందంటూ కూడా ఇటు అధికారుల నుంచి కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో, ఇదైతే ఎల్‌నినో వచ్చినట్లయితే ఖచ్చితంగా తెలంగాణలో కొంత ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మాన్సూన్ సీజన్ వచ్చే సమయానికి వర్షాలు కొంచెం తక్కువ పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ వాతావరణ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది.